ట్రేడ్ వార్ ఎఫెక్ట్ తో పసిడి ధర 1,00,000 మార్కు దిశగా దూసుకెళ్తుంది. నిన్న ఒక్కరోజే బంగారం ధర 2,200 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రామ్స్ బంగారం ధర 98,760 రూపాయలకు చేరింది. అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ ధరలు పైకి వెళ్లనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ నిన్న $100కు పైగా పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ $3,357గా ఉంది. పుత్తడి ధర $3,300ను క్రాస్ చేయడంతో దేశీయ మార్కెట్లోనూ పసిడి ధర బగ్గుమంది. ఇక అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరం అవుతూ ఉండడంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ దీనికి ధరకు రెక్కలొస్తున్నాయి. అమెరికా చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణ కొనసాగుతుంది. పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అధిక సుంకాలు, వస్తువులు, ఖనిజాల ఎగుమతులపై ఆంక్షల ఫలితం ఈక్విటీ మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో పాటు అమెరికా డాలర్ సూచి 100 కంటే దిగువకు చేరడంతో పెట్టుబడులు డాలర్ నుంచి పసిడిపైకి మళ్లుతున్నాయి. ఇక అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తారనే అంచనాలు బంగారం ధర పెరిగేందుకు కారణమవుతున్నాయని గోల్డ్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక దోహదపడుతున్న బ్రోకరేజీలు పేర్కొంటున్నారు.